రానా దగ్గుపాటి ప్రజెన్స్ ప్రవీణ పరుచూరి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రమే ఈ కొత్తపల్లిలో ఒకప్పుడు. అసలు ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక ఊళ్ళో ఒకడు అవసరం కోసం సృష్టించిన ఒక అందమైన అబద్ధాన్ని నిజం అనుకొని అక్కడ జనాలు బతికేస్తే అదే ఈ మూవీ కోర్ అనమాట. సృష్టించిన హీరోయే. 90s ఉండే విలేజ్ బ్యాక్గ్రౌండ్ బాగా చూపించారు ఈ మూవీలో కొన్ని క్యారెక్టర్స్ ఉన్న ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెంట్ ఉంటుంది. మెయిన్గా ఆదిలక్ష్మి క్యారెక్టర్ అయితే బాగా ఆలోచించిందని చెప్పచ్చు. తను ఈ మూవీతో డెబ్యూట్ చేసింది ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటా. చాలా న్యాచురల్గా ఉంటుంది తన యాక్టింగ్. ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఉషా బోనేరు. ఇంకా అప్పన్న క్యారెక్టర్, రెడ్డి క్యారెక్టర్, హీరోయిన్ సావిత్రి, హీరో రామకృష్ణ, ఫ్రెండ్స్ బాగా చేశారు. ఆగండి ఈ హీరో ఏంటి రామ్ పోతినేలాగా ఉన్నాడు. సరే, ప్రపంచంలో మనిషిని పోలని మనుషులు ఏడుగా ఉంటారంటే ఇదేనేమో. ఇంకా మూవీ అయితే కొంచెం స్లో పేస్డ్గా అక్కడక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్గా రన్ అవుతుంది. హీరోయిన్ డ్యాన్స్కి ఎలా ఒప్పిస్తాడు, హీరోయిన్ పెళ్లి చేసుకోవడానికి తను సృష్టించిన ఒక అందమైన అబద్ధమని చెప్పాలని ఎలా ఊళ్ళో వాళ్ళకి చెప్పడానికి ట్రై చేస్తాడు, ఎన్ని ప్రయత్నాలు చేస్తాడో. అవసరం కోసం, అవకాశాల కోసం మనుషులు ఎలా మారుతారు, తన పెద్దరికాన్ని నిలబెట్టుకోవడానికి ఎవరిని ఎలా తొక్కాలో, అది అబద్ధమని తెలిసిన మంచిగా జరుగుతుందనేసి నమ్మకంతో ముందుకు ఎలా పోతారనే సీన్స్ అయితే డైరెక్టర్ బాగా చూపించారు ఈ మూవీలో. అయితే అక్కడక్కడ కొన్ని సీన్స్ పూర్తిగా చూపించారు. డీటెయిలింగ్గా కనిపించదు. ఏదో ఫ్లోలో వెళ్ళిపోతుందా తప్ప డీటెయిలింగ్ అనేది ఉండదు. లాస్ట్ క్లైమాక్స్ వచ్చేసరికి కొంచెం ఎమోషనల్గా ఉంటుంది. హీరో తను చేసిన తప్పు ఎలా తెలుసుకొని మారుతాడు అని చూపిస్తారు. కానీ అయితే ఈ మూవీ క్లైమాక్స్ కొంచెం అర్థం కాదన్నట్టు ఉంటుంది. కానీ ఈ హీరో ఎండింగ్ వచ్చేసరికి తను అనుకుని సాధిస్తారా లేదా అనేది ఈ మూవీ. అయినా హీరో కథ సాధిస్తారులే. ఇంకా ఈ మూవీకి నేను స్టార్స్ రేటింగ్లు ఇవన్నీ ఏవి ఇవ్వాల్సిన అవసరం లేదు. బాగుందా బాగోలేదని చెప్తే చాలా, నా ఒపీనియన్ మాత్రమే చెప్తాను. మూవీ చూడొచ్చు, బాగుంది. ఈ మూవీ ఆహార స్ట్రీమ్ అవుతుంది, రెంట్ కొనుక్కుంటాను. మీకు డబ్బులు ఉంటే చూడండి, లేకపోతే ఎక్కడ చూడాలో మీకు తెలిసిందే కదా. సరే అయితే.